వీఆర్కే డైట్లో బిఎంఆర్ తగ్గకుండా బరువు ఎలా తగ్గుతాం. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా నిజానికి ఈ ప్రపంచంలో ఉండే డైట్లన్నీ కూడా డైట్లు కానీ ఇతర విధానాలు కానీ మిమ్మల్ని బరువు తగ్గించే విధానాలు మొత్తం జరిగే అశాస్త్రీయం ఏంటంటే మీ బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అది పడిపోతుంది. బిఎంఆర్ అంటే మీకు కావాల్సిన మినిమం రిక్వైర్డ్ క్యాలరీస్, అంటే సింపుల్గా చెప్తాను. నేను సైన్స్ భాషలో డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను లేను. అది కాక ఒక ఫెయిల్యూర్ వాళ్ళ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. బేసల్ మెటబాలిక్ రేట్ ఏంటంటే మీరు వాళ్ళు ఏ పని చేయకపోయినా కూడా మీ శరీరం నడవడానికి మీకు కొన్ని క్యాలరీస్ ఎనర్జీ శక్తి రూపంలో కావాలి. ఆ మినిమం రిక్వైర్డ్ క్యాలరీస్ అది లేకపోతే మీ బాడీ నీరసిస్తుంది. అది దాటి తింటే మీ శరీరంలో తిన్నదంతా ఫ్యాట్ అవుతుంది. ఇది బేసల్ మెటబాలిక్ రేటు. ఈ బిఎంఆర్ రెగ్యులర్గా అల్లోపతికి దాంట్లో ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లం, బిఎంఆర్ కట్ అవుతుంది. ఉదాహరణకి మీకు 2000 క్యాలరీస్ మీ బిఎంఆర్ అనుకోండి, బేసల్ మెటబాలిక్ రేట్. దానికంటే తక్కువ తింటే నీరసం, ఎక్కువ తింటే ఫ్యాట్ అవుతుంది. తక్కువ తింటే నీరసం వస్తుంది. 2000 బిఎంఆర్ కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. అంటే అంతకంటే లోపు ఉంటే నీరసం వస్తుంది. కాబట్టి మన సిస్టమ్, బాడీ సిస్టమ్ మన నీరసం ఉంచడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి మనం ఇవ్వట్లేదు, ఫుడ్ కట్ చేసేసాం, 2000 ఇవ్వాల్సిన చోట మినిమం 1600 1500 ఇస్తున్నాం అని అర్థమైన తర్వాత లోపల ఎత్తుక్కుంటా వెళ్తుంది. కానీ మీరు తిన్న 2000 క్యాలరీలు ఏంటి, లేదా 1600 క్యాలరీలు ఏంటి? అది ఇడ్లీలో, దోశలో, అన్నాల కూరలు లాంటి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ నుంచి పక్కన ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ అంటే మదర్ ఆఫ్ ఫ్యాట్. అంటే తల్లి ఉండగా మీరు పిల్లల్ని తీసుకెళ్ళారు. కుక్క పాలిస్తూ ఉండగా దాని పిల్లల్ని తీయగలరా? కుక్క లేకపోతేనే మీరు ఆ పిల్లల్ని తెచ్చుకోగలరు. తల్లి లేకుండా చేయడం ద్వారానే పిల్లలు తెచ్చుకోగలరు. తల్లి ఉంటే తేలేరు. అలాగే మన ఒంట్లో ఏర్పడిన ప్రతి ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్కి ఈ బొజ్జ కానీ ఈ బొగ్గలు కానీ లావైనవి అన్నిటి కూడా కారణం ట్రైగ్లిజరైడ్స్. దానికి మదర్ ఇన్సులిన్. మీరు తక్కువ తిన్నా గ్లూకోజ్ తిన్నారు కాబట్టి, గ్లూకోజ్ తింటే దాని పక్కన ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఉన్నంత వరకు కూడా మీకు డీప్ ఫ్రీజ్కి యాక్సెస్ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు తక్కువ తింటే మళ్ళీ నీరసంగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి మీ బాడీ సిస్టమ్ గతి లేక, విధి లేని పరిస్థితుల్లో మిమ్మల్ని నీరసంగా ఉంచలేక మీ బిఎంఆర్ కట్ చేస్తుంది. మీరు కొన్ని పౌడర్ ప్రొడక్ట్స్లోనూ కొన్ని వీటిలో బరువు తగ్గుతారు. ఈ బిఎంఆర్ కట్ అవుతూ తగ్గుతారు. బిఎంఆర్ అంటే మీరు ఉదాహరణకు 2000 క్యాలరీలు ఒక బిర్యానీ అనుకోండి. గతంలో బిర్యానీ దాటి తింటేనే ఫ్యాట్ అవుతారు. బిర్యానీ వరకు తింటే ఫ్యాట్ అవ్వని మీరు ఇలా కట్ అవ్వటం కారణంగా మీ బిఎంఆర్ పడిపోవటం కారణంగా తక్కువ బిర్యానీ, అంటే ముప్పాతికి బిర్యానో అర బిర్యానో దాటి తినదంతా ఫ్యాట్ అయ్యే కర్మని కొని తెచ్చుకుంటారు. అందుకే గ్లూకోజ్ మెటబాలిజంలో తక్కువ తిన్నప్పటికీ కూడా ఆ బిఎంఆర్ పడిపోతా మీరు 20 కిలోలు తగ్గచ్చు. బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోతా తగ్గుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సపోజ్ మీరు 2000 క్యాలరీలు బిఎంఆర్ ఉండే మీరు 20 కిలోల బరువు తగ్గేటప్పటికి ఒక 1200కి మీ బిఎంఆర్ పడిపోయింది అనుకుంటే, మీరు 1200 దాటి తిన్న ప్రతి క్యాలరీ నెక్స్ట్ నుంచి తినేదంతా ఫ్యాట్ కింద మారుతుంది. ఒక బిర్యానీ 2000 క్యాలరీలు ఉందనుకుంటే 20 కిలోలు తగ్గినాక మీరు బయటకు వెళ్ళి ఫుల్ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు, కానీ సగం బిర్యానీ ఆర్డర్ ఇవ్వరు కదా. 20 కిలోలు తగ్గిందని మీరు ఫుల్ బిర్యానీ తింటే గతంలో అది ఫ్యాట్ కాలేదు, ఎందుకంటే అప్పటి వరకు బిఎంఆర్ ఉంది కాబట్టి. రివైజర్ బిఎంఆర్ దానికంటే 1200 క్యాలరీలు పడిపోయింది కాబట్టి 1200 క్యాలరీలు శరీరానికి అట్టిపెట్టుకుంటుంది. మిగిలిన 800 క్యాలరీలని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి కొన్ని పౌడర్ ప్రొడక్ట్స్లోనూ ఇతర చోట్ల 20కి తగ్గినా సరే మీరు తిరిగి బౌన్స్ బ్యాక్ లాగా వస్తుంది. మరి వీఆర్కే డైట్లో ఏం జరుగుతుంది? వీఆర్కే డైట్లో ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ ఇస్తాం. మీరు గ్లూకోజ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇన్సులిన్ పడుతుంది. మీరు ఫ్యాట్ ఇస్తే కీటోన్స్ వస్తాయి. కీటోన్స్ని సెల్ నేరుగా తీసుకుంటుంది. ఎందుకంటే సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్, అంటే సెల్ మెంబ్రెయిన్ ఫాస్ఫోలిపిడ్స్తో తయారవుతుంది. లోపల ఉన్న ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఉంటుంది. అంటే ఒక రకంగా ఇదంతా సైన్స్ భాష అయినప్పటికీ ఆ ఫాస్ఫోలిపిడ్స్ భాష మనకు అవసరం లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే అక్కడ కీటోన్స్ని నేరుగా సెల్ తీసుకుంటుంది. కీటోన్స్ని సెల్ నేరుగా తీసుకున్నప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ అసలు పుట్టాల్సిన అవసరమే లేదు. సో మన డైట్లో ఏం జరుగుతుందంటే మీరు జాగ్రత్తగా గమనించండి. నా డైట్లో 1 మీలు, 2 మీలు, లిక్విడ్ ఫాస్టింగ్ ఇలా 3 ఉన్నాయి. నా బిఎంఆర్ ఇవాళ నేను డైట్ మొదలు పెడుతున్నాను. నా బేసల్ మెటబాలిక్ రేటు 2000 క్యాలరీలు అనుకోండి. ఇప్పుడు నేను బాగా బరువు అయ్యాను, ఇప్పుడు నేను తగ్గాలనుకున్నాను. చెప్పాను మీకు అన్నాను కదా, లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఉదాహరణకి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే 500 క్యాలరీస్ నోటి ద్వారా వెళ్తాయి అనుకోండి. 1 మీల్ అంటే 1000 క్యాలరీస్ నోటి ద్వారా వెళ్తాయి అనుకోండి. అలానే 2 మీల్ డైట్ చేస్తే 1500 క్యాలరీస్ వెళ్తాయి అనుకోండి. 3 కూడా నా బిఎంఆర్ 2000 కంటే డెఫిసిటే. ఇప్పుడు నేను డే 1 నేను నా డైట్ స్టార్ట్ చేశాను. డే 1 నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ 2000 క్యాలరీస్.
నేను ఫస్ట్ రోజు నేను 2 మీల్ డైట్ చేశాను. 2 మీల్ డైట్ చేస్తే 1500 క్యాలరీలు నోటి ద్వారా ఇచ్చాను. 500 క్యాలరీలు డెఫిసిట్ ఉంది. బిఎంఆర్ 2000 కాబట్టి 1500 తీసేస్తే 500 క్యాలరీ డెఫిసిట్ ఉంది. ఫస్ట్ నా నోటి నుంచి అందట్లేదని తెలిసిన తర్వాత నా సిస్టమ్ ఇంటర్నల్గా వెళ్తుంది. నా డీప్ ఫ్యాట్ దగ్గర ఇక్కడ నేను 6 నెలల సంవత్సరం సరిపడా ఫ్యాట్ ఉంది. కానీ ఇంతకుముందు గ్లూకోజ్ తిన్నప్పుడు యాక్సెస్ లేదు. ఇప్పుడు నేను కీటోన్స్ తిన్నాను. 1500 క్యాలరీలు గ్లూకోజ్ ఉందా? లేదు. గ్లూకోజ్ లేకపోతే ఇన్సులిన్ పుట్టదు. అట్లా నేను తిన్న ఫ్యాట్కి ఇన్సులిన్ ఎలాగూ రాదు. కాబట్టి ఆ ఇన్సులిన్ అనే తల్లిని అక్కడ లేకుండా చేయడం ద్వారా చక్కగా నా డీప్ ఫ్రిడ్జ్కి యాక్సెస్ తెచ్చుకున్నాను. 1500 నేను ఇచ్చినాక 500 నుండే నా డెఫిసిట్ 2000 నుంచి 1500 పోతే వచ్చిన 500 ఉండే డెఫిసిట్ని నా డీప్ ఫ్రిడ్జ్ ముందు ఇన్సులిన్ అనే తల్లి కాపలేదు కాబట్టి చక్కగా డీప్ ఫ్రిడ్జ్ నుంచి 500 క్యాలరీలు తెచ్చుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డే నా బిఎంఆర్ ఎంత ఉంది? నేను ఇచ్చిన నోటి ద్వారా ఇచ్చిన 2 మీల్ డైట్లో నోటి ద్వారా ఇచ్చిన 1500 క్యాలరీలు ప్లస్ నేను ఇన్సులిన్ లేకుండా చేయటం, మదర్ ఆఫ్ ఫ్యాట్ తల్లి లాంటి ఇన్సులిన్ని లేకుండా చేయడం ద్వారా డీప్ ఫ్రిడ్జ్ నుంచి తెచ్చుకున్న 500 కలిపితే నా 2000 క్యాలరీస్ అయినాయి. ఎండ్ ఆఫ్ ది డే నా 2000 బిఎంఆర్. రెండో రోజు నేను 1000 క్యాలరీస్ ఇచ్చాను. ఆ 1000 క్యాలరీస్ నేను ఏమి ఇచ్చాను? దాంట్లో గ్లూకోజ్ ఉందా? లేదు. గ్లూకోజ్ లేనప్పుడు ఇన్సులిన్ పుట్టదు, అంటే తల్లి లేదు. నేను ఇచ్చింది ఫ్యాటు, ఇతర విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వాటికి ఇన్సులిన్ ఎలాగో పుట్టదు. అంటే దీనికి కూడా డీప్ ఫ్రిడ్జ్ దగ్గర నాకు అడ్డం లేదు. నేను 1000 ఇచ్చినప్పటికీ నా 2000లో 1000 పోతే మిగిలిన 1000 డెఫిసిట్ ఉంది. 1000 డెఫిసిట్ కోసం డీప్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. డీప్ ఫ్రిడ్జ్ అంటే మనం ఇక్కడ పొట్ట అనుకోండి, లేదా ఫ్యాట్ టిష్యూస్ అనుకోండి. డీప్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి 1000 తీసుకుంది. ఎలా తీసుకోగలిగింది? అక్కడ ద్వారపాలు కూడా లేడు. సింపుల్ మ్యాజిక్. కుక్క అక్కడ ఉంటే పిల్లని తెచ్చుకోలేరు. కుక్క బయటికి వెళ్తే పిల్లని తెచ్చుకుంటారు. సింపుల్. కుక్క లేకుండా చేయడం ద్వారా పిల్లలు తెచ్చుకోవచ్చు. నేను ఆహారం ద్వారా ఇన్సులిన్ లేకుండా చేసి సైంటిఫిక్గా తద్వారా నేను డీప్ ఫ్రిడ్జ్కి యాక్సెస్ తెచ్చుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ది డే 1 మీల్లో నాకేమైంది? 1000 నోటి ద్వారా ఇచ్చాను. 1000 నాకు ఇక్కడి నుంచి డీప్ నుంచి తెచ్చుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డే నా బిఎంఆర్ 2000 క్యాలరీస్. మూడో రోజు నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేశాను. 500 క్యాలరీస్ నోటి ద్వారా ఇచ్చాను. ఆ 500 క్యాలరీస్లో మీరు గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ ఉంటే ఇన్సులిన్ వస్తుందా? రాదు. గ్లూకోజ్ లేదు కాబట్టి ఇన్సులిన్ రాదు. ఆ 500 క్యాలరీస్ గ్లూకోజ్ లేదు కాబట్టి ఇన్సులిన్ రాదు. అట్లా నేను 500 క్యాలరీస్ ఇచ్చింది ఫ్యాట్ అయ్యి మిగతాయి, వాటికి ఇన్సులిన్ ఎలాగో పుట్టదు. సో డీప్ ఫ్రిడ్జ్ దగ్గర నాకు ద్వారపాలు కూడా ఇన్సులిన్ లేదు, మదర్ ఆఫ్ ఫ్యాట్ లేదు కాబట్టి మిగిలిన 1500 డెఫిసిట్ తెచ్చుకున్నా. ఎండ్ ఆఫ్ ది డే లిక్విడ్ ఫాస్టింగ్ ద్వారా ఇచ్చిన 500 క్యాలరీస్ డీప్ ఫ్రిడ్జ్ నుంచి తెచ్చుకున్న 1500 క్యాలరీస్ కలిస్తే నా బిఎంఆర్ ఎంత ఉంది? 2000 క్యాలరీస్ ఉంది. ఇలా బొజ్జలోంచి నేను 1500 క్యాలరీస్ అలా లాగేస్తూ ఉంటే నా డైట్ వలన 100 కిలోలు, 150 కిలోలు, 70 కిలోలు, రోజు కిలో తగ్గాం, అరకిలో తగ్గాం. ఎందుకు దగ్గర? సైన్స్. ఇందులో ఏముంది? సైన్స్ కాకుండా చిట్కా ఏమని చెప్పండి? పకడ్బందీ సైన్స్. ఏ ఇన్సులిన్ అయితే మదర్ ఆఫ్ ఫ్యాట్ తల్లి లాంటి ఫ్యాట్ అయిందో, ఆ తల్లి ఆ ఫ్యాట్ని తీయకుండా ప్రొటెక్ట్ చేస్తుందో, ఆ తల్లి నేను టెక్నికల్గా మీరు మీ నేచర్ ఇచ్చిన అదర్ మెటబాలిజం ఇవ్వటం ద్వారా సైన్స్ పరంగానే దాన్ని దూరం చేస్తున్నా. అది లేకుండా బతికే ప్రత్యామ్నాయం నాకు ఉందగా. రెండో ఫ్యూల్ వాడుకోగల అవకాశం ఉందగా. ఒక కారు పెట్రోల్తోనూ లేదా గ్యాస్తో నడిచే అవకాశం ఉన్నప్పుడు పెట్రోల్ సంబంధించి నాకు సమస్య వస్తే నేను గ్యాస్తో నడుపుకుంటాను కదా. ఆ నడపటానికే కదా డిజైన్ చేసింది. ఏదైనా నడుపుకుంటాను, నా ఇష్టం. అట్లా నేను క్యూటోన్ మెటబాలిజం చేసుకొస్తున్నాను. అందుకే చూడండి, నా డైట్లో 50 కిలోలు, 60 కిలోలు తగ్గారు. కానీ ప్రతిరోజు డెఫిసిట్ని మన ఇక్కడి నుంచి తీసుకోబట్టి నా బిఎంఆర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయబట్టి ఆ బిఎంఆర్ కట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు 50 కిలోలు తగ్గాను, కానీ 50 కిలోలు తగ్గిన నా బిఎంఆర్ అలాగే ఉంది. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళి బయటకు వెళ్తే 2000 క్యాలరీలు ఉంటుంది ఫుల్ బిర్యానీ. దాన్ని తిన్నా నేను ఏ విధంగానూ ఫ్యాట్ కాను. దాన్ని దాటి తింటే నేను ఫ్యాట్ అవుతాను. ఇది నేను ఎప్పుడూ వద్దని చెప్తాను లైఫ్ స్టైల్లో. మీరు ఎంతవరకు అంతవరకు తినండి. అర్థమైందండి? బయట గ్లూకోజ్ దాంట్లో మీరు ఎంత తిండి మానినా సరే మీరు దీనికి డీప్ ఫ్రిడ్జ్కి మీకు యాక్సెస్ ఉండదు. ఒకవేళ యాక్సెస్ ఉందన్నా తాత్కాలికంగా మీరు తగ్గిన అది బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గటం ద్వారా ఆ సాక్రిఫైస్ మీరు తెచ్చుకుంటా మీరు చేస్తున్నారు తప్ప తగ్గట్లేదు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం ఆ అశాస్త్రీయ బాటలో, ముఖ్యంగా ఈ అలోపతిక్ సమాజం సృష్టించిన విధ్వంసకరపు మోడల్, వాళ్ళు కస్టమర్ క్రియేషన్ కోసం చేసుకున్న ఒక విధ్వంసపూరిత ఒక మాయలో పడిపోయి ఫ్యాట్ తగ్గడం అనే సైన్స్ని ఇగ్నోర్ చేశారు. నేనేం లేదు, బేసిక్ సైన్స్కి వెళ్ళాను. బేసిక్ సైన్స్ నుంచి ఇవాళ ఆఫ్టర్ ఆల్ 100 కిలోలు, 150 కిలోలు అంటే చిటికలే చెప్తారండి తెలుగాళ్ళు. దానికి మనం ఉండే సైన్స్ అర్థమైందండి. అందుకనే ఈ పౌడర్ ప్రొడక్ట్ లాంటి వాడేవాళ్ళు 25 కిలోలు తగ్గిన ఇమ్మీడియట్గా బోనస్ బ్యాక్ అవుతారు. మన డైట్లో బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా మాట్లాడితే ఇంకా పెరగటం ద్వారా కూడా దీన్ని అద్భుతంగా ఎదుర్కొన్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా ఉండే ఒకే ఒక్క ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్ మన విఆర్కే డైట్. ఈ ప్రపంచం ఒకే ఒక డైట్.
ఎందుకంటే ప్రపంచంలో మిగిలిన డైట్లన్నీ కూడా ఫ్యాట్ అంటే భయపడి కార్బోహైడ్రేట్ తగ్గించినప్పటికీ ప్రోటీన్కి ప్రాధాన్యత ఇచ్చారు. దురదృష్టవశాత్తు ప్రోటీన్ అంటే సెమీ కార్బోహైడ్రేట్ కాబట్టి ఆ డైట్లన్నీ ఫెయిల్ అవడానికి కారణం అది. సో మన డైట్ ఏంటంటే నేను పూర్తిగా ఫ్యాట్ బేస్, నేను డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా డెఫిసిట్ ఉండే విధంగా నేను ఈ డైట్ డిజైన్ చేశాను. కాబట్టి ఏది ఇచ్చినా కూడా ఈవెన్ ప్రోటీన్ కూడా కరెక్ట్ రేషియోలో బ్యాలెన్స్ ఆ ఫ్యాట్ నుంచే లివర్ ద్వారా అందుకుంటుంది. నాకు ఆ రిక్వైర్మెంట్ బాడీ రిక్వైర్మెంట్ కావాల్సిన గ్లూకోజ్ డెఫిసిట్, ప్రోటీన్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఫ్యాట్ నేను పూర్తిగా 80% 90% స్థాయిలో ఇచ్చాను. కాబట్టి చక్కగా సైంటిఫిక్గా ఆ డెఫిసిట్ ప్రోటీన్ని, డెఫిసిట్ గ్లూకోజ్ని కూడా ఫ్యాట్ నుంచి తయారు చేసుకునే అద్భుతమైన మోడల్ ఇది. కాబట్టే మిగిలిన డైట్లన్నీ 6 నెలలకు 5 కిలోలు తగ్గినాయి, లేదా 6 నెలలకు ఒక 7 కిలోలు తగ్గామని క్లెయిమ్ చేసుకున్న చోట వీఆర్కే డైట్ వాళ్ళ క్యాన్సర్లు తగ్గినాయి, లేదా టైప్ 1లు తగ్గినాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గినాయి, లేదా సోరియాసిస్ ఎగ్జిమాలు ప్రపంచానికి అసాధ్యాన్ని తగ్గినాయి, లేదా 20 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టారు. ఇలాంటి అన్ని అద్భుతాలు మెరకలు జరుగుతున్నాయంటే ఆ డైట్కి ఉండే సైన్స్ ఇన్సులిన్ దాని ఫాస్టింగ్ లేదా దాన్ని మాయం చేయటం ద్వారా చేసిన ఒక సైంటిఫిక్ ఇది 1000% పకడ్బందీ సైన్స్. ఈ సైన్స్ గురించి తెలుసు కాబట్టే ఈ పకోడీ గాళ్ళు అల్లుళ్ళు ఒకళ్ళిద్దరూ తెలిసి ఒక మాట్లాడే మాటలు అజ్ఞానంతో కొబ్బరి నుండి అతి టైగ్లెస్ వద్దాను ఒక అజ్ఞానం ఒక డాక్టర్ మాట్లాడతాడు తింటాడు చూస్తుంటారు. ఇలాంటి పావలా నాలెడ్జ్ గాళ్ళని తప్పిస్తే ప్రపంచంలో మిగిలిన వాళ్ళు అర్థమైంది కాబట్టి మిగిలిన వాళ్ళు మాట్లాడరు. కాకపోతే అర్థమైన నిజం వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ మార్గం ద్వారా తగ్గిస్తే కస్టమర్ పోతున్నారు కాబట్టి వాళ్ళ కస్టమర్ పోగొట్టకుండా ఇష్టపడరు. కాబట్టి ఈ వ్యవస్థలో కొంత టైం పడుతుంది. వాళ్ళు ఎలా చేసినా సరే ప్రజలు మాత్రం దీన్ని అర్థం చేసుకుని దీని అగ్మాల సైన్స్ నా వీడియోలో బాగా చూడండి. మీకు ఏ సందేహాలు ఉన్నా రామకృష్ణ హెల్త్ లైన్ బంజారా హిల్స్లో నేను అందుబాటులో ఉంటాను. నన్ను పర్సనల్గా కలవాలనుకున్నా మా నెంబర్కి నా అపాయింట్మెంట్ తీసుకుని ఫ్రీ అపాయింట్మెంట్ నన్ను డాక్టర్ టీంని కలవచ్చు. మేము ఇక్కడ ఈ ఒక్క డిసీజ్గా కాకుండా అన్ని డిసీజెస్ కూడా సొల్యూషన్ ఇచ్చే విధంగా తీసుకెళ్ళాను. దీని ప్రోటోకాల్స్ అన్ని పూర్తిగా సహజంగా శాస్త్రాలు ఇవాళ పుట్టినాయి. మనిషి 1000 సంవత్సరాల నుంచి ఉన్నాడు, వైద్యాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. మనం పాతలో మంచిని కొత్త దీన్ని మేళవం చేసుకుంటే ప్రతి జబ్బుని దాని మూలానికి వెళ్ళి ప్రకృతి ద్వారా సరి చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏ సమస్య వచ్చినా సరే మనం పరిష్కరించే విధంగా మనం చేయగలం. మీరు ఇక్కడ మమ్మల్ని ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.